ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణలో మా తెలంగాణ అద్భుతం, రండి పెట్టుబడులు పెట్టండి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిస్తున్నారు. అభివృద్ధికి రోల్ మోడల్ మా రాష్ట్రం, పరిశ్రమలకు దన్నుగా టీఎస్ఐ పాస్, సంపద సృష్టి సమాన పంపిణీలో ఫస్ట్, తలసరి ఆదాయంలో దేశంలోని టాప్, కాళేశ్వరం చైనా 3 గోర్జెస్తో సమానం, భగీరథతో దేశంలోనే తొలిసారిగా 1 కోటి ఇండ్లకు సురక్షిత తాగునీళ్లు అందిస్తున్నాం, గ్లోబల్ టెక్ హబ్గా హైదరాబాద్, ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం, దేశ విదేశాలకు తెలంగాణ ఆదర్శం, లండన్ బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో కేటీఆర్ కీలక ఉపన్యాసం చేశారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ప్రగతిని ఆవిష్కరించారు కేటీఆర్. ఒక విదేశీ అంటే ప్రపంచ వేదికల పైన ఈ రకంగా తెలంగాణ బ్రాండ్ను మరింతగా పెంచే విధంగా కేటీఆర్ కామెంట్స్ చేస్తున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు అట్లా ఉన్నాయి. తెలంగాణ బ్రాండ్ను, తెలంగాణ ఇమేజ్ను ప్రపంచ దేశాల ముందు చాలా పెద్ద స్థాయిలో నిలబెట్టే విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. కేసీఆర్ పాలనలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, అమలు చేసిన వినూత్న విధానాలతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ దేశంలోని నెంబర్ 1గా ఎదిగింది. అపారమైన అవకాశాలను అందించే తెలంగాణ తమ కళల్ని నిజం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి లైట్ హౌస్ లాంటిది. ఇండియాలో పెట్టుబడులు పెట్టండి, అందులో ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను ఫస్ట్ చాయిస్గా ఎంచుకోండి అంటూ లండన్లో జరుగుతున్న బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో కేటీఆర్ చెప్తున్నారు. సో నిజానికి ఇవాళ అధికారంలో లేదు బీఆర్ఎస్, అయినా కూడా ఒక అధికార పార్టీలో ఒక మంత్రి హోదాలో ఏ రకంగానైతే ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని నెలకొల్పే విధంగా మాట్లాడతారో అంత బాధ్యతాయుతంగా కేటీఆర్ మాట్లాడారని అనేక మంది కొనియాడుతున్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రవాస భారతీయులను, వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రభావశీలులకు విజ్ఞప్తి చేశారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను పెట్టుబడులు పెట్టేందుకు ఫస్ట్ చాయిస్గా ఎంచుకోవాలంటూ ఆయన కోరారు. అపార అవకాశాలని అందించడంతో పాటు కళల్ని నిజం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి తెలంగాణ లైట్ హౌస్ లాంటిదంటూ ఆయన వివరించారు. ఇండియాతో పాటు ప్రపంచానికే తెలంగాణ దిక్సూచి అన్నారు కేటీఆర్. సో అట్లా తెలంగాణ పట్ల విశ్వాసాన్ని మరింతగా పెంపొందించే విధంగా నాడు మంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి కార్యక్రమాలు అమలు చేశాం, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఒక పరిశ్రమలకు అనుకూలమైనటువంటి విధానాలను, పెట్టుబడులకు అనుకూలమైనటువంటి అనేక పద్ధతుల్ని ప్రోత్సహించారో అవన్నీ కూడా అలాగే అంతే నమ్మకాన్ని, అంతే విశ్వాసాన్ని వాళ్ళలో కలిగేలాగా తెలంగాణ యొక్క స్థాయిని పెంచేలాగా కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ చూస్తున్నాం. తలసరి ఆదాయంలో దేశంలోనే టాప్, వివిధ దేశాల రాజకీయ నాయకులు, ప్రభావశీల వ్యక్తులు హాజరైన సదస్సులో మాట్లాడిన కేటీఆర్ తలసరి ఆదాయంలో 12వ స్థానం నుంచి మొదటి స్థానానికి ఎలా ఎదగవచ్చో తెలంగాణను చూసి భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు నేర్చుకోవచ్చు అంటూ చెప్పారు. తలసరి ఆదాయంలో 156% వృద్ధిని ఒక్క దశాబ్ద కాలంలోనే సాధించిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అంటూ ఆయన తెలిపారు. టీఎస్ఐ పాస్తో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం. బీఆర్ఎస్ ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల విధానాల కారణంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్తో పాటు ప్రపంచంలోని ప్రఖ్యాత టెక్ కంపెనీలు అమెరికా తర్వాత తమ అతిపెద్ద క్యాంపస్లను హైదరాబాద్లో నెలకొల్పాయని కేటీఆర్ చెప్పారు. కార్పొరేట్ సంస్థల్ని హైదరాబాద్కు ఆహ్వానించి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలని కల్పించామని తెలిపారు కేటీఆర్. సులభతర వాణిజ్యంలో తెలంగాణ నెంబర్ 1. ముఖ్యమంత్రిగా కేసీఆర్ నాడు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, అమలు చేసిన వినూత్న విధానాలతో సులభతర వాణిజ్యంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా ఎదిగిందని కేటీఆర్ వివరించారు. తన ప్రసంగంతో తెలంగాణ విజయ యాత్రను సాధికారికంగా వివరించిన కేటీఆర్ బ్రిడ్జి ఇండియా సదస్సులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. సదస్సుకు హాజరైన వివిధ దేశాల రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కేటీఆర్ ప్రసంగానికి ముగ్ధులయ్యారు. ఆయన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. దేశం నివ్వెరపోయే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు, ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకునే చైనాలోని 3 గోర్జెస్ డ్యామ్కు సరి సమానమైన ప్రాజెక్టు తెలంగాణలోని కాళేశ్వరం అని కేటీఆర్ అభివర్ణించారు. ప్రపంచంలోని అతిపెద్ద బహుళ ఎత్తిపోతల పథకం కాళేశ్వరంతో 80 మీటర్ల సముద్రపు మట్టపు ఎత్తు నుంచి 600 మీటర్ల ఎత్తుకు నీళ్లను తీసుకుపోయి ప్రతి సీజన్కు 45 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందిస్తున్నట్టు తెలిపారు. ఇట్లా తెలంగాణ యొక్క బ్రాండ్ని, తెలంగాణ యొక్క ప్రతిష్టని, తెలంగాణ యొక్క స్థాయిని మరింతగా పెంచే విధంగా అది కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అపార అద్భుతమైన అవకాశాలని, వ్యాపారాలకి, పెట్టుబడులకి, అవకాశాలకి ఎట్లా ఒక మంచి వాతావరణం ఉందో అక్కడ ఆ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడ ప్రపంచ దేశాల ముందు ఆయన పేర్కొన్నారు. సో ఇట్లా అంటే ఒక ప్రతినిధిగా, ఒక రాష్ట్రానికి ఒక ప్రతినిధిగా ఉన్నప్పుడు, ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు మాట్లాడాల్సినటువంటి మాటలు ఇవి. కానీ ఇటీవల వరుసగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటల్ని ఇప్పుడు కేటీఆర్ మాటలతో కంపేర్ చేస్తూ చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా కూడా, ఎక్కడ మాట్లాడినా కూడా తెలంగాణ స్థాయిని దిగజార్చే విధంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ను మరింత దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. పూర్తిగా తెలంగాణ దివాలా తీసిందని,
అప్పు పుట్టట్లేదంటూ ఒక క్యాన్సర్ పేషెంట్ లాగానో ఒక ఎయిడ్స్ పేషెంట్ లాగానో ఈ రకంగా తెలంగాణ స్థాయిని దిగజార్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును పట్టుకొని దానిపైన విమర్శలు చేస్తున్నారు. కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం అంటూ ఈ రకంగా స్థాయిని ప్రతిష్టను దిగజార్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు అనేక వేదికలపైన. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు ఆయన మంత్రి కూడా కాదు, ఒక మాజీ మంత్రి అయినా కూడా తెలంగాణ స్థాయిని పెంచే విధంగా మాట్లాడుతున్నారు. ప్రపంచ దేశాలకు తెలంగాణ అంటే ఒక నమ్మకాన్ని కల్పించే విధంగా మాట్లాడుతున్నారంటూ ఇవాళ కంపేర్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ని, అలాగే కేటీఆర్ తెలంగాణ స్థాయిని పెంచుతూ మాట్లాడుతున్న కామెంట్స్ని రెండు కంపేర్ చేస్తున్నారు. ఒకసారి మనం కూడా చూద్దాం తెలంగాణ పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఏ రకంగా మాట్లాడుతున్నారు, కేటీఆర్ ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేది. ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా. Sort of nothing but a broad demarcation of a geographical landmass, but it also created an opportunity for a young state in India to start with a clean slate, to start, without any baggage. That's exactly what we did over the last 10 years. I was part of the government from 2014 until 2023 December as a minister representing multiple portfolios, including urban development, technology, industry, commerce, handlooms, textiles, etc., etc. So I speak from about 10 years of experience in a new state of India. Now, building up a social public movement with such high velocity as was done in the case of formation of Telangana, literally gives you hope that after Gandhi, after, Pandit Nehru, and what all they had to do during India's independence movement, there are still possibilities and more, even in independent India, to achieve your dreams and to achieve your ambition through democratic struggle. One of the things I would like to quickly point out, Darwin's theory, they say, survival of the fittest. What makes Telangana special? What is so good about Telangana? We have done a number of things which probably have not been seen in any state in independent India in the last 78 years. How many of you in this room probably know? I am not sure. But if you just pull out your phone and probably type in Google, you just do a quick search in Google, world's largest lift irrigation project. The world's largest lift irrigation project, a multi-stage lift irrigation project. Now, many of us in this room, I'm sure, have heard of the Three Gorges Dam in China and how the Chinese execution and how quickly they move when it comes to how agile they are when it comes to execution, etc. But if you just Google the world's largest lift irrigation project, you would realize that it is in India and it is in my state, Telangana, and it was built with. ఎస్, అట్లా తెలంగాణ బ్రాండ్ను పెంచే విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతుంటే ఆ స్థాయి పెంచే విధంగా ఆయన చెప్తూ ఉంటే తెలంగాణ స్థాయిని తగ్గించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అనేక వేదికలపైన ఉన్నాయంటూ తెలంగాణ ప్రజలు రెండింటిని ఇప్పుడు కంపేర్ చేస్తూ చూస్తున్నటువంటి పరిస్థితి. ఎస్గా తెలంగాణ మెడపైన బనకచెర్ల కత్తి, తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. వచ్చిన 24న గోదావరి కావేరీ అనుసంధానంపై కేంద్రం భేటీ కాబోతోంది. హైదరాబాద్ వేదిక ఇదే చివరి సమావేశం అన్న అధికార వర్గాలు. ఇంటెక్ పాయింట్ వెల్లడించకుండా ఒప్పందానికి మనపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అంచెలంచెలుగా కుట్రలు అమలు చేస్తున్న మోడీ బాబు ద్వయం. ముందుగా 80,000 కోట్ల బనకచెర్లను తెరపైకి తెచ్చిన బాబు 2 రోజుల క్రితమే 6 రాష్ట్రాలకు లేఖ పంపిన ఎస్డబ్ల్యూడీఏ అనుభవంలోకి వస్తున్న నమస్తే తెలంగాణ హెచ్చరిక కథనాలంటూ వార్త చూస్తున్నాం. తెలంగాణ మెడపైన బనకచెర్ల కత్తి వేలాడుతోంది. తెలంగాణ నీటిని గోదావరిని అక్రమంగా ఆంధ్రకు తరలించకపోయే కుట్ర కుతంత్రం పన్నాగం అమలవుతున్నట్టుగా చాలా స్పష్టంగా అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి. ఏపీ ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు ఆ కుట్రలకి కేంద్రం సహకరిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తూ ఖాళీగా కూర్చుంది. తెలంగాణ నీటి హక్కుల్ని కబలించుకుపోయే ప్రయత్నం సాగుతుందన్నటువంటి ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. మోడీ బాబు డ్రామాలో మన హక్కులు హులక్కి. పోలవరంలో నీటి నిల్వకు పన్నాగాలు. ఒప్పందంలో ఛత్తీస్గఢ్కు 1.5 టీఎంసీలు,
ఒడిశాకు 5 టీఎంసీల లిఫ్టుకు అనుమతి, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినందున తెలంగాణకు కూడా ఎత్తిపోసుకునే హక్కు, ముంపు అధ్యయనాన్ని తేల్చకుండా మన రాష్ట్రంపై మోడీ సర్కార్ వివక్ష, కృష్ణాలో బచావత్ ఇచ్చిన 45 టీఎంసీలపైన తెలంగాణకు సంపూర్ణ హక్కులు, ప్రేక్షక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ సర్కార్. ఇట్లా తెలంగాణ నీటి వనరులని కబలించే కుట్ర సాగుతున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉండిపోయింది, చూస్తూ ఉండిపోయింది. మోడీ బాబు డ్రామాలో తెలంగాణ జల హక్కులు హులక్కే, సమస్యలను చర్చించకుండానే నీటి నిల్వకు కేంద్రం ఆంధ్రప్రదేశ్ కుట్రలు చేస్తోంది. పోలవరంపై ఇదే కీలక సమయం. పోలవరంలో నీటి నిల్వకు ఏపీ ఉపక్రమిస్తున్నందున ఆ ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న తెలంగాణ అంశాలను వెంటనే తీల్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ మేరకు పోరాడినా ఇప్పుడు అనువైన కీలక సమయం వచ్చినందున వాటిని నెరవేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుబట్టాలని, లేని పక్షంలో అంగీకరించవద్దని సూచిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రయోజనాలని పణంగా పెట్టిన ఉమ్మడి పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సమైక్య పాలకులు చివరికి తెలంగాణ ప్రయోజనాలను సైతం పణంగా పెట్టారు. ప్రధానంగా 80 టీఎంసీల గోదావరి జలాల్ని కృష్ణా బేసిన్కు మళ్లించడంతో పాటు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 150 అడుగులుగా నిర్ధారించేందుకు సంబంధిత రాష్ట్రాలకు సంతృప్తి పరిచేందుకు ఆయా రాష్ట్రాలకు అనేక ప్రయోజనాలను కల్పించినటువంటి పరిస్థితి. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణకు హక్కు ఉంటుంది. దాంట్లో ఒక అంశం నెంబర్ 1గా మనం చూడవచ్చు. పోలవరం ప్రాజెక్టు ఒప్పంద సమయంలోనే ముంపునకు గురవుతున్న మధ్యప్రదేశ్, ఇప్పటి ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు ఊరట కల్పించేందుకు ఫోర్ షోర్ నీటి హక్కును కల్పించారు. పోలవరంలో నీటి నిల్వ వల్ల ఆయా రాష్ట్రాల్లోని భూములు మునుగుతాయి. దీంతో ఆయా రాష్ట్రాలను సంతృప్తిపరిచేందుకు ఫోర్ షోర్ నుంచి ఛత్తీస్గఢ్ 1.5 టీఎంసీలు, ఒడిశా 5 టీఎంసీలు లిఫ్ట్ చేసుకునేందుకు హక్కును కల్పించారు. ఇది అంశం 1 కింద వస్తే. ఇక అంశం 2, ఎగువన ఉన్నందుకు 45 టీఎంసీలు న్యాయమే. కృష్ణా గోదావరి ట్రిబ్యునల్కు చైర్మన్గా బచావత్ వ్యవహరించారు. ఈ క్రమంలో పోలవరంలో భాగంగా గోదావరి జలాన్ని కృష్ణా బేసిన్కు తరలించడంపై జరిగిన వాదనల ఫలితంగా కర్ణాటక, మహారాష్ట్రను సంతృప్తిపరిచేందుకు ఒక క్లాజ్ రూపొందించినటువంటి పరిస్థితి. అది అంశం 2లో మనం చూడొచ్చు. అంశం 3లో తెలంగాణ సమస్యలను పరిష్కరించడం కేంద్రం కర్తవ్యం. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 36 లక్షల క్యూసెక్ల వరదకు సంబంధించి మాత్రమే పోలవరం ఎగువన ఉన్న ప్రాదేశిక ప్రాంతాల్లో బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనాన్ని సిడబ్ల్యూసీ చేయించింది. సో ఇట్లా సమస్యలు చర్చించకుండానే నీటి నిల్వకు కేంద్రం, ఏపీ కుట్రలు చేస్తుంది. ఈ కుట్రల్ని ఛేదించకుండా, ఈ కుట్రల్ని దాన్ని ఎదిరించకుండా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తోంది, మౌనంగా గమనిస్తున్నటువంటి పరిస్థితి మాత్రమే ఉంది. తెలంగాణ మెడపైన బనకచెర్ల కత్తి వేలాడుతుంది. గోదావరి కావేరి లింక్ పైన కేంద్రం పరుగులు పెడుతోంది. గోదావరి కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుపై కేంద్రం పరుగులు పెడుతోంది. పార్లమెంటు ఎన్నికలకు ముందు సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ను పంపించి 4 రోజుల అభిప్రాయాలు చెప్పండి, లేకపోతే సమ్మతిగానే భావిస్తామని పేర్కొన్న మోడీ ప్రభుత్వం రాజకీయ సమతూకంలో భాగంగా కత్తిని కాస్త పక్కకు పెట్టింది. కానీ వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఒకవైపు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత జలాల వినియోగానికే వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు కొలుదిరడంతో తెలంగాణపై జల యుద్ధాన్ని ప్రకటించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ నోట్లో మట్టే. వచ్చే నెల 24న జరగనున్న సమావేశానికి 6 రాష్ట్రాలు హాజరు కానున్నప్పటికీ కూడా అందులో శాశ్వతంగా నష్టపోయేది తెలంగాణనే. ఒడిశా పోలవరంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నందున తెలంగాణకు ఆ రాష్ట్రం తోడయ్యే అవకాశం ఉంది. కానీ మిగిలిన వాటిలో కర్ణాటక ఉపనది మంజీరా ఉన్నందున పాల్గొంటున్నదే తప్ప ఈ ప్రాజెక్టుతో ఆ రాష్ట్రానికి లాభము లేదు, నష్టము లేదు. ఇట్లా ఆ మీటింగ్ తోటి తెలంగాణ నోట్లో మట్టి కొట్టేదానికి మరింతగా ఆజ్యం పడుతుంది, బీజం పడుతుంది అన్నటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. రైట్. మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. హిమాచల్ ప్రాజెక్టులపైన ఉబలాటం ఎందుకు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. అవినీతి జరిగినట్లు ఆధారాలున్నాయి, త్వరలోనే వాటిని బయట పెడతాం. మోసర్బేర్, ఎన్టీపీసీ వదిలేసిన ఆ పవర్ ప్రాజెక్టుపై ఒప్పందం దేనికో, అనువుగాని ఆ ప్రాజెక్టు తుగ్లక్ చర్య, తెలంగాణ దివాలా తీసింది అనడం చెవిలో పువ్వు పెట్టినట్టు కాదా? 2 కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న మతలబు ఏమిటో ఢిల్లీ కాంగ్రెస్ చెప్తుందా, గల్లీ కాంగ్రెసా? అప్పు పుట్టడం లేదంటున్న వారికి 6,200 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం చేతగాని అసమర్థ రేవంత్ సర్కార్ హిమాచల్ ప్రదేశ్లోని హైడల్ పవర్ ప్రాజెక్టు కోసం ఉబలాటపడ్డం దేనికో, అనువుగాని ప్రాజెక్టు పైన రేవంత్ రెడ్డికి ఎందుకింత ఆరాటమో, ఆ ప్రాజెక్టుల వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, త్వరలోనే కాంగ్రెస్ అవినీతి బండారాన్ని పూర్తి ఆధారాలతో బయట పెడతా అంటూ హరీష్ రావు స్పష్టం చేశారు. ఇసుక హిమాచల్ ప్రదేశ్ అనేది ఏమాత్రం కూడా అక్కడ అనువు కాదు. అక్కడ ఎన్టీపీసీ సైతం అక్కడ ప్రాజెక్టులు నిర్మించడానికి అనుకూల పరిస్థితులు లేవు అంటూ ఎన్టీపీసీనే, నవరత్న హోదా కలిగిన ఎన్టీపీసీనే వెనక్కి తగ్గితే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఉబలాట పడుతోంది? అక్కడ ఏ రకమైనటువంటి ఫీజిబిలిటీస్ లేవు. అక్కడ ప్రతికూల పరిస్థితుల వాతావరణం కావచ్చు, పాకిస్తాన్ బోర్డర్కి దగ్గరగా ఉండడం కావచ్చు, అక్కడ కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంటుంది, హిమపాతాలు కురిసే అవకాశం ఉంటుంది. అటువంటి చోట అసలు హైడల్ పవర్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి అనేది దాదాపుగా అసాధ్యం, అనేక సవాళ్లతో కూడుకుంటుంది, మొత్తం పూర్తిగా ప్రతికూల వాతావరణంలో ఉంటుందని విద్యుత్ రంగ నిపుణులు కూడా ఏమాత్రం కూడా అది ఆమోదయోగ్యం కాదు అని చెబుతున్నారు. అయినా కూడా ప్రభుత్వం
మొండిగా అక్కడ ప్లాంట్ల ఏర్పాటుకు ఎందుకు ప్రయత్నాలు చేస్తోంది, ఎందుకు హిమాచల్ ప్రదేశ్తో ఒప్పందాలు చేసుకుంటుంది, అక్కడ దాంట్లో భారీగా కుంభకోణాలు జరిగే ఆ, కుంభకోణం చేయడానికి అవకాశం ఉంది. ఆ కుంభకోణాలు జరుగుతున్నాయి ఆల్రెడీ. ఆ కుంభకోణాలను కూడా త్వరలో దానికి సంబంధించి బయట పెడతామంటూ హరీష్ రావు హెచ్చరించారు. ఆర్థికం అధోగతి, దేశ అభివృద్ధికి గీటురాయిగా పరిగణించే జీడీపీ వృద్ధి ఢమాల్. 4 ఏళ్ల కనిష్టానికి పత్రమైన స్థూల జాతీయోత్పత్తి వృద్ధి 2024-25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 6.5%. కరోనా సంక్షోభం తర్వాత ఈ స్థాయిలో దిగజారడం తొలిసారి. పండుకున్న తయారీ రంగం, నీరసించిపోయిన మైనింగ్, నిర్మాణం, రియల్ ఎస్టేట్ ఢమాల్, సేవా రంగంలో ఆవరించిన నిస్తేజం. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన అన్ని రంగాల పరిస్థితి నిరాశాజనకమే. కేంద్ర అధికారిక ఎన్ఎస్ఓ గణాంకాల్లో వెల్లడైన నిజాలు. 6.5% 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు ఇది. నిరుడితో పోలిస్తే వృద్ధి రేటులో క్షీణత 2.7%. తయారీ రంగంలో క్షీణత 7.8%. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగాల్లో క్షీణత 3.1%. ఇది కేంద్రం అవలంబిస్తున్నటువంటి ఒక అనాలోచిత విధానాలతోటి అన్ని సూచీల్లో కూడా క్షీణత కనిపిస్తూ ఉంది. జపాన్ను దాటేసి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించామన్నారు. $4 ట్రిలియన్ ఎకానమీ అంటూ ఊదరగొట్టారు. 11 ఏళ్ల పాలనలో మా అభివృద్ధిని చూసారా అంటూ జబ్బలు తరుచుకున్నారు. అయితే ఎన్డీఏ సర్కారు పాలనా ప్రతిభ ఏపాటితో అసలు బండారం బయటపడింది. మేక్ ఇన్ ఇండియాను జోక్ ఇన్ ఇండియాగా మార్చిన వైరమెంటో తేట తెల్లమైంది. ఫలితం దేశ ఆర్థిక అభివృద్ధికి అద్దం పట్టే స్థూల జాతీయోత్పత్తి జీడీపీ వృద్ధి రేటు 4 ఏళ్ల కనిష్టానికి పతనమైపోయినటువంటి ఒక ఆందోళనకరమైన పరిస్థితి. కానీ కేంద్రం మాత్రం గొప్పలు చెప్పుకుంటుంది. కానీ వస్తున్నటువంటి రిజల్ట్స్ మనకు చెప్తూ ఉన్నాయి. అన్ని సూచీల్లో, అన్ని ముఖ్యమైన అన్ని ప్రధాన సూచీల్లో పతనం దిశగా వెళ్తున్న పరిస్థితి. 4 ఏళ్ల కనిష్టానికి దిగజారింది జీడీపీ. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 6.5% నమోదుగా జీడీపీ అయింది. కరోనా సంక్షోభం తర్వాత ఈ స్థాయిలో దిగజారడం తొలిసారి. సో ఏ రంగంలో వృద్ధి రేటు ఎంత పడిపోయింది అనేది ఒకసారి మనం చూస్తే, రంగం పేరు ఇయర్ వైజ్గా మనం చూస్తున్నాం. 2023-24 అండ్ 24-25 ఈ సంవత్సరానికి మనం కంపారిజన్గా చూస్తే తయారీ రంగంలో 12.3% ఉంటే 2023-24లో 4.5% మాత్రమే. క్షీణత 7.8%. చాలా ఎక్కువగా క్షీణించిపోయింది తయారీ రంగంలో. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ 10.3% లాస్ట్ ఇయర్ ఉంటే ఈ ఇయర్ 7.2 అంటే 3.1% క్షీణించేది. విద్యుత్, గ్యాస్ 8.6% 2023-24లో ఉంటే ఈ సంవత్సరం 2024-25లో 5.9% అంటే క్షీణత 2.7%. అన్ని రంగాల్లో కూడా క్షీణత మనకు కనిపిస్తోంది. దేశ జీడీపీ విలువ ఆర్థిక సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 301.23 లక్షల కోట్లుగా ఉంటే 24-25కి 330.68 లక్షల కోట్లు కనిపిస్తోంది. జీడీపీ వృద్ధి రేటు పడిపోయింది. ఇలా ఆర్థిక సంవత్సరం 2021-22లో 8.7%గా జీడీపీ వృద్ధి రేటు ఉంటే 22-23కి 7.2%. తర్వాత 23-24లో 9.2% పెరిగింది. కానీ తర్వాత మళ్ళీ 2024-25కి వచ్చేసరికి మాత్రం 6.5%గా క్షీణించినటువంటి పరిస్థితి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు ఇట్లా: ఏప్రిల్, జూన్లో 6.5% వృద్ధి రేటు నమోదు చేసింది. జూలై టు సెప్టెంబర్లో 5.6%గా, అక్టోబర్ టు డిసెంబర్లో 6.4%గా, జనవరి నుంచి మార్చి 7.4% త్రైమాసికాల వారీగా జీడీపీ గణాంకాలు చూస్తున్నాం. సో ఇట్లా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఒక ప్రజా వ్యతిరేక విధానాలు అంటే సరిగ్గా ఆలోచన లేకపోవడం, అనాలోచిత విధానాలతోటి దేశ జీడీపీలో కూడా క్షీణత కనిపిస్తున్నటువంటి పరిస్థితి. రైట్గా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి, ఇందిరమ్మ ఇళ్ళులో అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, అవకతవకలు జరుగుతున్నాయి అంటూ ఇప్పటికే అనేక ఆందోళనలు అవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూస్తున్నాం. సో దాంట్లో భాగంగా ఒక ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక విషాదకరమైన వార్త మనం చూస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు రాలేదని నిరుపేద ఆత్మహత్య. తన అరచేతి పైన సూసైడ్ నోట్ రాశాడు. నా చావుకు సమ్ కారణం అంటే అది పెన్ రైటింగ్ సరిగ్గా మనకు కనిపించట్లేదు. పేరు మాయం, పోయిన ప్రాణం. నా చావుకు కాంగ్రెస్ నాయకులే కారణం. చేతిపై రాసుకుని ఉరేసుకున్న దొడ్డి అశోక్ మృతదేహంతో పంచాయతీ వద్ద ఆందోళన. రంగారెడ్డి జిల్లా చింతపట్టలో ఈ విషాదం జరిగింది. చాలా ఎంత తీవ్రమైన విషాదం మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ పథకాలు రాక, ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరక లబ్ధిదారులు ఆత్మహత్య బాట పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అటు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, అటు డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తర్వాత ఇంకా అనేక వర్గాల వాళ్ళు, గురుకులాల విద్యార్థులు కూడా చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు వదిలిన పరిస్థితి మనం చూసాం. ఇట్లా సంక్షేమ పథకాల కోసం ఎదురు చూసి లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారులుగా ఉండి వాళ్ళకు వచ్చే అర్హత ఉండి కూడా వాళ్ళకు రాకపోవడంతో ఇట్లా ఏం చేయాలో తెలియక తన ప్రాణాన్నే వదులుతున్నటువంటి విషాదకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు రాలేదని నిరుపేద ఆత్మహత్య.
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆ నిరుపేద మనస్తాపం చెందాడు. తొలుత జాబితాలో ఉన్న పేరు ఆ తర్వాత ఎందుకు మాయమైందని మదన పడ్డాడు. ముందుగా ఆ జాబితాలో ఉండిన తర్వాత ఎందుకు మాయమైనటువంటి పరిస్థితితో దానికి కాంగ్రెస్ నాయకులే కారణమని భావించాడు. ఇందిరమ్మ ఇల్లు గురించి నా చావుకు కారణం కాంగ్రెస్ నాయకులే అన్న సూసైడ్ నోట్ తన చేతిపై రాసుకొని తర్వాత ఉరేసుకొని తనువు చాలించాడు ఆయన. బోనస్ గురించి కూడా చూస్తున్న వార్త. వడ్ల బోనస్ ఎప్పుడు ఇస్తారు సారు? వడ్ల బోనస్ డబ్బులు ఎప్పుడు ఇస్తారంటూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం కొనుగోలు కేంద్రం వద్ద అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారిని నిలదీస్తున్న మహిళా రైతు సోమలక్ష్మి. సన్నాలకు బోనస్ ఏదంటూ రైతులు ఇవాళ అధికారులను నిలదీస్తున్నటువంటి పరిస్థితి. సో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటే బోనస్ వస్తుంది అని ఆశతోటి రైతులందరూ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అక్కడ చేర్చుకొని అక్కడ రోజుల తరబడి ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఎక్కడెక్కడైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అలాగే ఉందో మొత్తం ఈ వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలకి టోటల్గా ధాన్యం తడిసి ముద్దైంది. చాలా చోట్ల తడిసిన ధాన్యం మొలకలు కూడా ఎత్తినటువంటి పరిస్థితి. సో బోనస్ ఏది అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని. ఊరించి ఉసూరు అనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రాష్ట్రమంతటా లక్షల మంది రైతుల ఎదురుచూపులు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 87.65 కోట్ల బోనస్ బకాయిలున్నాయి. ఇచ్చే విషయంలో స్పష్టత పూర్తిగా కొరవడినటువంటి పరిస్థితి. బోనస్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? జిల్లా అదనపు కలెక్టర్ను ప్రశ్నించిన మహిళా రైతు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయినటువంటి అధికారులు. సో ప్రభుత్వం బోనస్ చెల్లించడంలో పూర్తిగా అలసత్వం వహిస్తోంది. సో దీనికి అధికారులు రైతులకు ఏం సమాధానం చెప్పాలో అధికారుల దగ్గర కూడా సమాధానం లేనటువంటి పరిస్థితి. సో దీంతో రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని నమ్మించి మోసం చేశారు, బోనస్ ఇస్తామంటే ఆశపడి మేము సన్న ఒడ్లు పండించాం, ఆ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రోజుల తరబడి ఎదురు చూస్తున్నాం, అయినా కూడా మాకు ఆ కొనుగోలు జరపట్లేరు, జరిపిన వాటికి ఆ బోనస్ కూడా ఇవ్వని పరిస్థితి అంటూ వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక వార్త చూస్తే 11 ఏళ్లు 11 వైఫల్యాలు. ఎన్డీఏ పాలనలో సామాన్యుడి బతుకు ఛిద్రం. ధరలు, నిరుద్యోగం, ఉగ్రదాడులతో కకావికలం. బ్లాక్ మనీని వెనక్కి తెస్తామంటూ ఎన్నికల్లో కబుర్లు. నోట్ల రద్దుతో పేద మధ్య తరగతి జీవనం అస్తవ్యస్తం. సాగు చట్టాలతో వందలాది మంది రైతన్నల ఉసురు. జీఎస్టీ, సీఏఏ ప్రైవేటీకరణతో దేశమంతా ఆగమాగం. దౌత్య వైఫల్యంతో నిన్నటి మిత్ర దేశాలే నేడు విరోధులుగా అంటూ మొత్తం 11 ఏళ్లలో మొత్తం అనేక వైఫల్యాలు, అన్నింటిలో కూడా ఎట్లా వైఫల్యాలు చెందిందనేది సమగ్రంగా ఈ వార్తగా మనం చూస్తున్నాం. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.